ఉత్తర ప్రత్యుత్తరాల స్థానాన్ని ఆక్రమించింది ఈమెయిల్. ఫోన్లో ఏ యాప్ ఇన్స్టాల్ చేయాలన్నా ఇప్పుడు ఈమెయిల్ అకౌంట్ అవసరం. కొన్నింటికి ఫోన్ నెంబర్ ఆప్షనల్గా ఇచ్చినా చాలా వరకు ఈమెయిల్నే ఎక్కువగా వాడతాం. ఇదే సైబర్ నేరగాళ్లకు అవకాశం, లెక్కకు మిక్కిలి మోసాలకు ఆవాసం. ఈమెయిల్ వచ్చింది కదా అని ఓపెన్ చేసి లింక్ని క్లిక్ చేస్తున్నారా? ఆ ఒక్క క్లిక్తో జీవితం తలకిందులు కావచ్చు. అసలు ఈమెయిల్ మోసాలు ఎలా జరుగుతున్నాయి? ఫిషింగ్ మెయిల్స్ అంటే ఏంటి? ఫేక్ జాబ్ ఆఫర్ లెటర్స్, ఫేక్ జాబ్ మెయిల్స్, ఫలానా తెలియకుండా నిజంగా మేము జాబ్ ఇస్తామని చెప్పడం, అలా మెయిల్ ఆఫర్ లెటర్స్ మెయిల్ చేయడం, ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్పడం, ఆథరైజేషన్ లేదా చెక్ చేసుకోకుండా ఓకే ఆఫర్ లెటర్ వచ్చినాయి, జాయినింగ్ లెటర్లు వచ్చినాయి అని చెప్పి డబ్బులు తెలియకుండా చాలామంది యువకులు మోసపోతున్నారండి. అదొక బాగా ఉంది. రెండోది ఈమెయిల్ ద్వారా డేటా, మన ఈమెయిల్ లింక్, అది ఫిషింగ్ మెయిల్ అంటారు దాన్ని. ఆ ఫిషింగ్ చేయడం, లింక్ క్లిక్ చేయడం ద్వారా మన డేటా అనేది వాళ్ళకి క్లోన్ అవుతుంది. క్లోన్ అవ్వడం అంటే మనం ఏదైతే యాక్టివిటీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో చేస్తున్నామో అవతల వ్యక్తి ఆ ఈమెయిల్ క్లిక్ చేసిన తర్వాత టార్గెటెడ్ విక్టిమ్ రీచ్ అవ్వడం వల్ల మొత్తం మన యాక్సెస్ అనేది చూడగలుగుతాడు. అందుద్వారా మన ఏటీఎం సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆధార్ కావచ్చు, పాన్ కావచ్చు, దాంట్లో ఉన్న ఏదైతే డేటా, మనీయే కాదు ఇక్కడ డేటా అనేది పోతుంది. వాళ్ళు ఆ డేటా తీసుకోవడం ద్వారా మార్కెట్లో ఇంకొంచెం స్కామ్స్ మనకు తెలియకుండా చాలా జరుగుతుంటాయి అన్నమాట. ఈమెయిల్స్తో మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం? స్పామ్ మెయిల్స్ ఎలా గుర్తించాలి? ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. ప్రతిదీ మనకు వచ్చిన ఈమెయిల్ BMW కంపెనీ వాడిని మనకెందుకు ఆడియోడు BMW వాడు లాటరీ పడిందని మనకి ఈమెయిల్ ఎందుకు పంపుతాడు? నెంబర్ 1 ఈమెయిల్ ఏమైనా వచ్చినప్పుడు లేదా లాటరీ వస్తుందంటే ఇంటికి వస్తారు, లేదంటే మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు లెజిటిమేట్ ఛానల్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిల్ అనేది మనకు వచ్చింది కరెక్ట్ మెయిల్ డొమైనా కాదా చూసుకోవాలి. ఫాంట్ సైజ్ చూసుకోవాలి. ఈ ఫాంట్, ఈ సైజు ఎక్కడి నుంచి, టెక్స్చర్ చూసుకోవాలి. మార్కెట్లో మనకి ఈ మధ్య ఫాంట్స్, టెక్స్చర్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ సిగ్నేచర్స్ చూసుకోవాలి. అసలు ఈ సిగ్నేచర్ లెజిటిమేటా కాదా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. లేదా ఇంకా డౌట్ ఉంటే, మరీ డౌట్ ఉంటే, స్పామ్ అనిపిస్తే ఆటోమేటిక్గా మెయిల్ ఫిల్టరే చెప్తుంది మనకు వచ్చే మెయిల్ స్పామ్ అని, స్పామ్లో వెళ్ళిపోతుంది. అలా కూడా పట్టించుకోకుండా కొంతమంది ఉంటారు, ఎందుకంటే ఆశ. జాబ్కి అప్లై చేశాం, కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది, అది నిజమో కాదో ఎలా తెలుసుకోవాలి? ఈ రోజుల్లో మార్కెట్లో చాలా ఆఫర్ లెటర్లు ఈజీగా దొరుకుతున్నాయి. ఆన్లైన్లో మనకి రెజ్యూములు దొరుకుతున్నాయి, ఫాంట్లు, టెంప్లెట్లు దొరుకుతున్నాయి. ఆ టెంప్లెట్ కాపీ చేసి టెక్స్చర్ రీప్లేస్ చేసి ఆ యొక్క HR నేము, నెంబర్ అన్నీ పెడుతున్నారు. కానీ లెజిటిమేట్ ఛానల్ నుంచి వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి అంటే కన్సర్న్ ఆ కంపెనీ సైట్ కెరియర్స్ పేజ్కి వెళ్ళి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే మోసకు గురవుతాం. సో డబ్బులు పోతాయి, డేటా పోతుంది. ఈమెయిల్ ద్వారా మనకి డబ్బులు, ఇప్పుడు ఉద్యోగం కోసం ఆత్రంగా డబ్బులు కట్టి ఉద్యోగం రాక డబ్బులు పోయి అసలు నిరాశకు గురవడం చూస్తున్నాం. సో ఈమెయిల్స్తో మోసాలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఈమెయిల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలా. అదేవిధంగా గూగుల్ ఇప్పుడు పాస్కీ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. పాస్కీని కూడా ఎనేబుల్ చేసుకోండి, ఎందుకంటే మనం రెగ్యులర్గా పాస్వర్డ్స్ మార్చలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి. అండ్ దాంతోపాటు మీ బ్రౌజర్లో ఉన్నటువంటి కుకీస్ని రెగ్యులర్గా క్లియర్ చేస్తుండండి. ఒకవేళ బ్రౌజర్లో మీరు కుకీస్ కూడా క్లియర్ చేయకపోతే చాలా వెబ్సైట్స్ మనం ఏదైతే విజిట్ చేస్తామో అలో కుకీస్ అని వస్తుంది కదా, ఈ అలో కుకీస్ కొట్టిన తర్వాత పొరపాటుగా ఆ వెబ్సైట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తామో మన అకౌంట్స్ని వితౌట్ క్రెడెన్షియల్స్ అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ లేకుండా యాక్సెస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలి. గూగుల్ అథెంటికేటర్లో గూగుల్ కూడా ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది, గూగుల్ అథెంటికేటర్ అని. అండ్ అదేవిధంగా ఫిషింగ్కి సంబంధించినటువంటి లింక్స్ ఏదైనా వచ్చినా కూడా మీరు పొరపాటు దాన్ని క్లిక్ చేశారనుకోండి, ఎప్పుడు కూడా లాగిన్ చేయకూడదు, ఎందుకంటే అది ఫేక్ లింక్ పేజ్ అనమాట. పొరపాటు మీరు దాంట్లో లాగిన్ చేశారనుకోండి, మీ క్రెడెన్షియల్స్ వాళ్ళ దగ్గర వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. చదువుకున్న వారంతా ఈమెయిల్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి ఈమెయిల్ రక్షణకు ఎలాంటి చర్యలు అవసరం? జీమెయిల్ అనేది మనకి యాక్సెస్ పోయింది అంటే మన ఫోను పోయినట్టే. ఫొటోస్, కాంటాక్ట్స్, ఇన్ఫర్మేషన్, లొకేషన్, మన యొక్క ఇన్ఫర్మేషన్తో పాటు మన వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్, ఆధార్ అన్నీ లింక్ అయి ఉంటాయి మన ఫోన్లో వాడే ప్రైమరీ ఈమెయిల్. సో ఆ స్పామ్ ఈమెయిల్ అనేది, స్పామ్ ఈమెయిల్సే కాదు, జీమెయిల్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ అది వన్స్ యాక్సెస్ ఆ జీమెయిల్కి ఓ స్పామ్ మెయిల్ క్లిక్ చేస్తే ఆ జీమెయిల్ కాంప్రమైజ్ అవుతుంది, మీ డేటా కాంప్రమైజ్ అవుతుంది. సో జీమెయిల్ ఏం చేయాలి, ప్రైమరీ ఈమెయిల్ ఒకటి పెట్టుకోవాలి ఫోన్లో. నార్మల్ ఈమెయిల్స్, పర్సనల్ ఈమెయిల్స్కి వాడే ఈమెయిల్ ఫోన్లో పెట్టుకోకూడదు. అండ్ స్పామ్ మెయిల్స్ని మీరు ఇమీడియట్గా బిన్కి డిలీట్ చేసేయడమే చేయాలి. జెన్యున్గా గోడాడికెళ్ళో
లేదా పలానా డొమైన్లోకి వెళ్ళి కొన్ని మెయిల్ చేస్తారు. అది కూడా జెన్యూనా కాదో చెక్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్స్ని కూడా ఖచ్చితంగా కనెక్ట్ చేయండి. బికాస్ మీకు ఓటీపీ అనేది ట్రాన్సాక్షన్ కోసం ఉండొచ్చు, లాగిన్ చేసినప్పుడు ఉండొచ్చు. అదేవిధంగా ఏదైనా అన్నోన్ నెట్వర్క్స్లో కూడా మీరు ఎప్పుడైనా లాగిన్ చేసినా, ఎవరైనా లాగిన్ చేసినా పాస్వర్డ్ తెలిసిన తర్వాత కూడా మీకు అలర్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఈమెయిల్ ద్వారా కూడా మీరు అలర్ట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంచనాలకు మించి నష్టం జరిగే ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్.